అందరికీ నమస్తే సార్. మనకు ముఖ్యంగా ఈ మండల్ లెవెల్‌లో గాని, జిల్లా లెవెల్‌లో గాని, రాష్ట్ర స్థాయిలో గాని అనేక అంశాలు విద్యాశాఖలో మానిటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. అసలు ముఖ్యంగా మనం గమనిస్తే ప్రస్తుతం వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర గాని అయితేనేమి, యుడేస్ అయితేనేమి ప్రతిరోజు ప్రధానోపాధ్యాయుల నుంచి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్రతిరోజు సమాచారం ఇస్తూ రిపోర్ట్స్‌ని అప్డేట్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి డేటా ఫీల్డ్ నుంచి కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో, ఇలాంటి వాటికి మనం తరచూ డేటాను తెప్పించడానికి మనం జనరల్‌గా ఫోన్‌లు చేసి చెప్తూ ఉం చ ఫోన్‌లు చేసి ఎంఐఎల్‌కు డేటా ఎంట్రీ అప్లై చేయడానికి ఫోన్‌లు చేసి చెప్తున్నాం. సో, వీళ్ళు అదనంగా వీరికి చెప్తూ పోతూ ప్రధానంగా హెడ్ మాస్టర్‌కి డైరెక్ట్ మనం మెసేజ్ ఇవ్వగలిగితే మనం డేటాను గాని, రిపోర్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను సార్. కాబట్టి నేను ఇన్ని రోజులు క్షేత్రస్థాయిలో ఎటువంటి టూల్స్ వాడుతున్నానో వాట్సాప్ టూల్‌ని ఎంత ఎఫెక్ట్‌గా మనం మానిటరింగ్ పర్పస్ కోసం వాడొచ్చని తెలియజేస్తూ, ఎట్లా వాడాలా ఈ రిపోర్ట్స్ మానిటర్ చేయడానికి వాట్సాప్ టూల్‌ని అనే విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి చిన్న వీడియో చేస్తున్నాను సార్. దయచేసి వాట్సాప్ టూల్‌ని ఎట్లా వాడతామో ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాం సార్. థాంక్ యూ. నమస్తే సార్. ఇప్పుడు మనం ఈ వాట్సాప్ టూల్‌ని ఎట్లా వాడాలో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా బ్రౌజర్‌కు ఇక్కడ లాస్ట్‌లో 3 డాట్స్ ఉన్న చోటకి వెళ్లి ఎక్స్‌టెన్షన్ ఉంటది. అక్కడ మేనేజ్ ఎక్స్‌టెన్షన్‌లోకి పోయి, ఇక్కడ వచ్చేసి క్రోమ్ వెబ్ స్టోర్ వెళ్ళి ఇక్కడ ప్రో సెంటర్ అని మనం సెర్చ్ చేస్తే ఇక్కడ మొదటిగా వచ్చేది ఏదైతే ఉందో అది. ప్రో సెంటర్ అని సెర్చ్ చేసినాం అనుకోండి ఇట్లా వస్తుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్. ఇక్కడ మనం క్రోమ్‌కి ఇక్కడ వస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా సింబల్ వస్తుంది. ఈ సింబల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం పిన్ చేసి పెట్టుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిన్ చేస్తే ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా వాట్సాప్ వెబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి ఓపెన్ అయినాక ఇట్లా ఆల్రెడీ ఇట్లా వచ్చింది మనకి. ఇప్పుడు మనము సరే లాగిన్ అయినాక దీనిలో ఏ విధంగా మనము ఇక్కడ మనం మళ్ళీ మెసేజ్ ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాం. సో, ఇట్లా ఒకసారి మన ఇన్‌స్టాల్ అయిన తర్వాత, ఇప్పుడు మన మెసేజ్ వెళ్ళాలంటే, ఇప్పుడు ముందుగా మనం ఒక ఎక్సెల్ ఫైల్ రెడీ చేసి పెట్టుకోవాల. ఎవరికైతే టార్గెటెడ్ గ్రూప్ ఉన్నారో, మనం మెసేజ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఎక్సెల్ ఫైల్ రెడీ చేసుకోవాల. అంటే ఈ ఎక్సెల్ ఫైల్‌లో ముందుగా ఫోను నంబర్లు ఉండాల, తర్వాత కాలమ్స్ హెడ్డింగ్స్ అన్నీ ఉండాలి. యూనిక్ కాలమ్ హెడ్డింగ్స్ ఉండాల. మొదటి కాలమ్ వచ్చేసి ఫోను నంబర్లు ఉండాల. ఇది నేను చేసుకున్న ఎక్సెల్ ఫైల్ యూడేస్ ప్రొఫైల్ పెండింగ్. ఈ ఎక్సెల్ ఫైల్‌లో ఇది సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెల్ ఫైల్‌ని మనము అప్‌లోడ్ చేయాల. ఎక్కడ? మనం ఏదో ప్రో సెంటర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే అప్‌లోడ్ ఎక్సెల్ యూడేస్ పెండింగ్. సో, ఎక్సెల్ ఆటోమేటిక్‌గా ఇట్లా అప్‌లోడ్ చేస్తేనే టార్గెటెడ్ గ్రూప్ ఫోను నంబర్‌లన్నీ కూడా ఇక్కడొచ్చాయి. ఇప్పుడు మనము మెసేజ్ చేయాల. ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నాము? ఇక్కడ ఈ పలానా వాళ్ళకి చేయాలనుకుంటున్నాం. సో, డియర్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్. నేను అయితే మెసేజ్ కొద్దిగా ముందే టైప్ చేసి పెట్టిన. ఎవరికి? ఏ హెడ్ మాస్టరు? ఇక్కడ ఎవరికి చేయాలనుకుంటున్నామో మనం ఏదైతే ఎక్సెల్ ఫైల్‌లో ఉన్నాయో, ఆ ఎక్సెల్ యొక్క ఫైల్ హెడర్స్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసుంటాయి. ఈ స్కూలు, మండలం. ఏ స్కూలు, ఏ మండలం. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ మెసేజ్ టైప్ చేసుకున్నా. కమిషనర్ వారి ఆదేశాల మేరకు మీరు యూడేస్‌ను ఆల్రెడీ త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పి మెసేజ్ వాళ్ళకి మనం సెండ్ చేయాల. సో, నేను ఆల్రెడీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మీరు యూడేస్‌ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఏముంది? ప్రెజెంట్ స్టేటస్ స్కూల్ ప్రొఫైల్ అంటే ఇక్కడ స్కూల్ ప్రొఫైల్ అన్నా కంప్లీట్ చేసింటారు. టీచర్ ప్రొఫైల్ అన్నా కంప్లీట్ చేసింటారు. స్కూల్ ప్రొఫైల్ అన్న చోట ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇది మనం ఇటు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ స్టేటస్ మనకొస్తుంది. టీచర్ ప్రొఫైల్ ఇక్కడ నేను ఓకే. తర్వాత వచ్చేసి ఓవరాల్ ప్రొఫైల్ ఇది. తర్వాత మన ఈ మెసేజ్ ఎవరి నుంచి వెళ్తుంది? సో, మనం అఫిషియల్‌గా ఈ మెసేజ్ వెళ్తున్నాం కాబట్టి,
మనం పలానా అధికారి పేరు మీద జిల్లా అధికారులు లేదా మీరు ఎవరి నుంచి మెసేజ్ వెళ్తున్నామో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం చివరిలో ఇస్తే, ఆ మెసేజ్‌కి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఈ విధంగా మెసేజ్ టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా వారికి మనకు ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు ఒకసారి మనకు మెసేజ్‌లు ఒకసారి చూడండి. మెసేజ్‌లు ఒక్కొక్కరికి వెళ్తూ ఉన్నాయి. ఆ మెసేజ్ వెళ్ళినటువంటి మెసేజ్‌లు ఒకసారి మనం గమనిస్తే ఇక చూడండి. సో, నేను ఇప్పుడు మెసేజ్‌లు వినేటివన్నీ స్టాప్ చేస్తున్నా. ఏం వెళ్ళినాయో చూస్తాను. ఒకసారి చూద్దాం. సో, నేనిక్కడ ఓవరాల్ ప్రొఫైల్ అనే చోట నేను సరిగా అది ట్యాగ్ చేయలేదు. అది అందుకోసం అది అట్లా వచ్చింది. సో, ఇది మనం వాళ్ళ అడ్రెస్ అంటే ఇక్కడేమి ఓవరాల్ ప్రొఫైల్ అనేది ఆ కాలమ్ కింద కాలమ్ హెడర్‌కి, ఆ కాలమ్ కింద రోకి దానికి గ్యాప్ ఉండటం వల్ల ఆ ఎర్రర్ వచ్చింది. ఓవరాల్ ప్రొఫైల్ అనేది. సో, మిగిలిన స్కూల్ ప్రొఫైల్ కంప్లీట్ అయింది. ఇక్కడ నేను ఇచ్చినటువంటి మెసేజ్ ఏమంటే స్కూల్ ప్రొఫైల్ కంప్లీట్ అయింది. టీచర్ ప్రొఫైల్ పెండింగ్ ఉంది. ఇట్లా మనం ఇక్కడ ఎవరైతే మెసేజ్ వెళ్ళినామో ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి మెసేజ్ మనం పంపించడానికి అవకాశం ఉంది. తద్వారా మనం రిపోర్ట్‌ని